నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాది నాడు పుణ్యకార్యాలు చేయాలని, దేవదేవుళ్లను దర్శించుకుని దివ్యాశీస్సులను పొందితే సంవత్సరమంతా శుభాలే కలుగుతాయని ప్రజల విశ్వాసం. వసంత కోయిలల ఆహ్వాన కూజితాల మధ్య ఉదయభానుని తొలి కిరణాలు నూతన వత్సర తొలి క్షణాలపై ప్రసరిస్తుండగా దేశంలో ఉన్న సుప్రసిద్ధమైన శక్తి పీఠాలలో అగ్రగణ్యమైనదిగా పేర్గాంచిన క్షేత్రం మధురైను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ప్రపంచంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగాంచిన మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి వార్ల ఆలయ విశేషాలను తెలుసుకుందాం. శ్రీ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. మనోహరమైన గోపురాలతో అలరారుతున్న ఈ దివ్యాలయాన్ని పాండ్యన్ రాజులలో ముఖ్యుడైన కులశేఖర రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కులశేఖర రాజు అనంతరం నాయక్ రాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు తెలుస్తోంది. వారి తర్వాత అనేక మంది భక్తులు ఈ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషిని అందించినట్లు తెలుస్తోంది. మీనాక్షి అమ్మవారి నామస్మరణంతో పునీతమవుతున్న పుణ్యధామం మధురై. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర స్వామి వారి సహితంగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. భక్తులలో పారమార్థిక చింతనను పెంచే ఈ ధామం తమిళనాడు రాష్ట్రం చెన్నైకి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడు రాష్ట్రంలో రెండవ పెద్ద నగరంగా పేరుగాంచిన మధురై నగరం మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర స్వామి వార్ల కొలువుతో మరింత పావనమయ్యింది. అత్యంత ప్రాచీనమైన మధురై క్షేత్రం వైగై నది సమీపంలో ఉంది. ప్రపంచంలోనే ఎత్తైన ఆలయ గోపురాలున్న క్షేత్రంగా విరాజిల్లుతోన్న మధురై క్షేత్రం 14వ శతాబ్దం వరకు పాలించిన పాండ్యన్ రాజుల రాజధానిగా ఉండేది. పాండ్యన్ రాజులలో ముఖ్యుడైన కులశేఖర రాజు మనోహరమైన కలువ పువ్వు ఆకారంలో ఉన్న మధురై నగరంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కులశేఖర రాజు ఈ ఆలయాన్ని మొదట నిర్మించినప్పటికీ కులశేఖర రాజు అనంతరం పాలించిన నాయక రాజులు ఈ మీనాక్షి ఆలయ నిర్మాణ ఖ్యాతిని స్వంతం చేసుకున్నారు. పదహారవ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు పాలించిన నాయక రాజులు అనంతరం ఆలయ అభివృద్ధి నిర్మాణంలో తమదైన ముద్ర వేసుకున్నారు. ఆలయ గోపురాలు అతి సుందరమైన శిల్పకళా సంపదతో దర్శనమిస్తాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే దేవీ దేవతల కథా శిల్పాలు ఈ ఆలయానికి వన్నె తెచ్చాయి. అలాగే ఈ ఆలయానికున్న మరో విశిష్టత ఎత్తైన గోపురాలు. నయన మనోహరంగా అగుపించే ఈ గోపురాలు ఆలయానికి నలువైపులా దర్శనమిస్తాయి. వీటిలో ఒక్క దక్షిణ గోపురం ఎత్తైనది. 160 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గోపురం ఎక్కడానికి వీలుంది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే
शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नमोस्तुते। नवरात्रीला नवरूपे तु नवरात्रीला नवरूपे तु लेबुनियायेसी अवघ्यारूपी परिमाऊनी एकच तू होसी। जय अम्बे जगदम्बे जय अम्बे जगदम्बे। नवरात्रि నాలుగు వైపులా 4 గోపురాలు, అలాగే మీనాక్షి సుందరేశ్వర స్వామి ఆలయాలు చుట్టూ మళ్లీ 4 గోపురాలు ఈ ఆలయ శోభను మరింత పెంచాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయానికి అనాదిగా ఎంతో చరిత్ర ఉంది. దేశంలోనే ప్రసిద్ధమైన ఆలయంగా ఖ్యాతిగాంచిన ఈ ఆలయాన్ని ఇస్లాం మతానికి చెందిన మలిక్ కపూర్ 1310లో ధ్వంసం చేశాడు. తమ మతానికి వ్యతిరేకంగా మరో మత వ్యాప్తిని సహించలేక ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అప్పుడే ఈ ఆలయంలోని శిల్ప సంపద నాశనమయ్యింది. అయితే 14వ శతాబ్దం చివరిలో మధురై క్షేత్రం తిరిగి హిందూ రాజుల పాలనలోకి రావడంతో ఆనాటి నుంచి ఈ ఆలయానికి పూర్వపు శోభ వచ్చింది. ఆనాటి రాజులు ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించడంతో ఆలయానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. తిరుమలై నైకర్ అనే రాజు ఈ ఆలయ అభివృద్ధికి ఎనలేని సేవలందించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం అనేక మంది రాజులు, భక్తులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పూర్వం మధురై నగరాన్ని మన ఊరుగా పిలిచేవారు. కాలక్రమంలో అదే మధురైగా రూపాంతరం చెందింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణంలో విఘ్న వినాయకుడు కొలువయ్యాడు. నిత్యము విభూదితో పూజలందుకునే ఈ వినాయకుడు భక్తులను అనుగ్రహిస్తాడని చెబుతారు. ఆ కారణంగానే ఈ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు విఘ్న వినాయకుణ్ణి విభూదితో పూజిస్తారు. దీనికి ఎదురుగా నయన మనోహరంగా తెప్పకొలను ఉంది. ఈ తెప్పకొలనులో బంగారు కలువ పువ్వు ఒకటి దర్శనమిస్తుంది. ఈ తెప్పకొలనులో పవిత్ర స్నానాలు పుణ్యఫలాలనిస్తాయని చెబుతారు. స్వామివార్లకు ఈ కొలనులోనే తెప్పోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారి గర్భాలయానికి ముందు భాగంలో ధ్వజస్తంభం కనిపిస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు మీనాక్షి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు.
అమ్మవారి గర్భాలయం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. మీనాక్షి అమ్మవారి నామస్మరణతో సదా మారుమ్రోగిపోయే అమ్మవారి గర్భాలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన మీనాక్షి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. గర్భాలయం బయట ప్రాంగణంలో కుమారస్వామి, పరమేశ్వరలింగం, ముక్కురుని వినాయకుని పెద్ద విగ్రహాలు కనిపించి భక్తులను భక్తి పారవస్యంలో ముంచుతాయి. మధుర మీనాక్షి అమ్మవారి సువిశాల దేవాలయ ప్రాంగణంలోనూ మండపాలలోనూ అటు గోడలపైన ఇటు స్తంభాలపైన కనువిందు చేసే రమణీయ శిల్పాలెన్నో దర్శనమిస్తాయి. అమ్మవారి దేవాలయ కుడ్యాలపై అబ్బురపరిచే పురాణగాథల శిల్పాలెన్నో దర్శనమిస్తాయి. దక్షయజ్ఞ గాథను నిలువెత్తు శిలారూపాలుగా హావభావ పరంపరలు పొంగిపొరలే తీరున దక్షుడు, దాక్షాయణి, శివుడు, వీరభద్రుడు, వందల సంఖ్యలో గల ఆహుతులు తదితర శిల్పాలు జీవం ఉట్టిపడినట్టుగా కనిపిస్తాయి. అలాగే శ్రీ మహావిష్ణువుకు చెందిన దశావతార శిలారూపాలు అనేకం ఈ ఆలయ ప్రాంగణంలో కనపడి భక్తి భావాన్ని ఇనుమడింపచేస్తాయి. కరుణించు మా తల్లి కరుణించవే, కరుణించు మా తల్లి కరుణించవే, సిరులిచ్చే శ్రీదేవి దయసేయవే, నిన్ను కోరినే శరణంటినే, కరుణించు మా తల్లి కరుణించవే, సిరులిచ్చే శ్రీదేవి దయసేయవే, నిన్ను కోరినే శరణంటినే, కరుణించు మా తల్లి కరుణించవే. మదురైలో సుందరేశ్వర స్వామివారి ఆవిర్భావానికి సంబంధించి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. ఇంద్రుడు రాక్షసుడైన విరుద్ధులను హతమార్చి ఆ హత్య వల్ల ఏర్పడిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ముల్లోకాలలోని తీర్థాలలో స్నానం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పాంజనాడులోని కదంబవనంలోని పుష్కరిణిలో స్నానం చేయగా అతనికి అంటిన పాపం ఒక్కసారిగా పటాపంచలైపోయిందట. ఈ విషయాన్ని గ్రహించిన ఇంద్రుడు ఆ కదంబవనంలోని మహిమ ఏమిటో తెలుసుకోమని తమ సహచరులను పంపించాడట. ఆ వనంలోని ఓ కదంబ వృక్షం కింద శివలింగం ఉందని సహచరులు చెప్పారట. తన పాపం లింగ రూపంలో ఉన్న శివదేవుడి వల్లే పోయిందని గ్రహించి ఆ శివలింగం ఉన్న ఆ ప్రాంతంలో ఓ విమానం ఒకటి కట్టించి స్వామికి పూజలు చేశాడు. ఆ శివలింగ మహిమ వల్లే మధురై నగరం దినదినాభివృద్ధి చెందిందని భక్తులు చెబుతారు. సుందరేశ్వర స్వామివారి గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అక్కడ కొలువైన స్వామివారి దివ్యమంగళ లింగ రూపాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. మధుర మీనాక్షి అమ్మవారి ప్రాణేశ్వరుడు సుందరేశ్వరుడు. ఈ స్వామి సన్నిధికి చేరువలో చూపరులను ఆకర్షించే ద్వారపాలకుని రూపం ఉంది.
గర్భాలయం బయట కుడివైపున గాయత్రీమాత, దండాయుధపాణి, మురుగన్, మీనాక్షి, సుందరేశ్వరుల విగ్రహాలు నయన మనోహరంగా కనపడతాయి. ఇక్కడే మహేశ్వర లింగాలు, దీనికి ఎదురుగా నవగ్రహాలయం కనిపిస్తుంది. ఈ నవగ్రహాలకు రోజు వేలాది మంది భక్తులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఒక పక్క కళ్యాణ సుందరర్ ఆలయం ఉంది. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా ఉండే ఈ ఆలయ గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు సమక్షంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నట్టు ఉండే మూర్తులు భక్తులలో భక్తిభావాన్ని పెంపొందింపచేస్తాయి. శ్రీ మహావిష్ణువు సమక్షంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నట్టు ఉండే మూర్తులు భక్తులలో భక్తిభావాన్ని పెంపొందింపచేస్తాయి. నంది మండపం తూర్పు భాగాన అగ్ని వీరభద్ర, అఘోర వీరభద్ర, ఊర్ధ్వ తాండవర్, భద్రకాళి తదితర శిలారూపాలు భావ వ్యక్తీకరణ చేస్తున్నట్టుగా అగుపిస్తాయి. ఆ శిల్ప నిర్మాణాలు చేసిన శిల్పుల ఏకాగ్రత, పనితీరులో మమైకత, దేవదేవునిపై అచంచలమైన విశ్వాసం ఈ శిల్పాల ద్వారా అవగతమవుతోంది. ఇదే ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, వివిధ దేవీ దేవతల శిల్పాలు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో మరోపక్క 1000 స్తంభాల మండపం ఒకటి ఉంది. దళవాయి అరియనాథ ముదలియార్ 1569లో ఈ మండపాన్ని నిర్మించాడు. ఈ మండపంలో శివుడు, కన్నప్ప, అరియనాథ ముదలియార్, చంద్రమతి, హరిశ్చంద్రుడు, పాండ్యన్ రాజు, నాట్య గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగరాజు, సరస్వతి, విష్ణు, అర్జునుడు, ద్రౌపది, ధర్మరాజు, భీముడు, రతి, వీరభద్రుడు, అగ్ని, మోహిని తదితర శిల్పాలు నయనానందకరంగా దర్శనమిస్తాయి. మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయ పరిసరాలలో ఉన్న కదంబ వృక్షం అత్యంత మహిమాన్వితమైందిగా చెబుతారు. వేలాది సంవత్సరాల నాటిదిగా చెప్పబడుతోన్న ఈ కదంబ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చెబుతారు. ఆది దంపతులైన ఆ ఆది దేవతల కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. ప్రేక్షకులకు మరోసారి ఉగాది శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.